ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ సంవత్సరం మా అబ్బాయిని ఎల్కేజీలో జాయిన్ చేశానండి మీ స్కూల్లో. తర్వాత నా వృత్తిరీత్యా రాజమండ్రిలో మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సరిగ్గా చదవకపోయేసరికి మళ్ళీ ఇదే స్కూల్లో మీ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేశాను. ఇప్పుడు బాగా చదువుతున్నాడు. ఈ రోజుల్లో విద్య అంటే వ్యాపారంతో కూడుకున్నది. అలాంటి వ్యాపార రంగంలో కూడా సేవా దృక్పథంతో ఈ రకంగా కూడా సేవ చేయొచ్చు. ఒక మధ్యతరగతి కుటుంబానికి కూడా అందుబాటులో ఉన్న విద్యను అందించి పిల్లలు తీర్చిదిద్దే మార్గాన్ని ఎంచుకున్నందుకు కాలేజీ అని స్కూల్ యాజమాన్యానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే పిల్లలు కూడా మీరు ఇది నా సలహా అనుకోండి, ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని ఛేదించాలంటే అది ఒక చాయిస్ అయి ఉండాలి, సిచ్యువేషన్ అనేది ఉండకూడదు. అంటే సందర్భాలు బట్టి వచ్చే జాబ్ని ఎవరైనా చేస్తే దాంట్లో తృప్తి ఉంటుందండి. ఆ జాబ్ ఎన్నుకొని దాన్ని సాధించి దాన్ని చేస్తే ఆ యొక్క తృప్తి బాగుంటుంది. అలాంటి లక్ష్యాన్ని ఈ కుర్రాలు మీరు ఎంచుకొని మీరు ఒక సరైన మార్గంలో నడిపించి మీ గురువులకి పేరు కావాలని నేను మీకు సూచిస్తున్నాను. అలాగే ఈరోజు